చెప్పండి అన్న, అంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలుస్తారంటారా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గెలుస్తాడా, ఎట్లా పీఎం ఎవరు అవుతారు? మేము మోడీకే వేయాలనుకుంటున్నాం. ఎందుకు మోడీ? మాకు ప్రతిదానికి కేంద్రం నుంచి ఫండ్స్ మంచిగానే వస్తున్నాయి, అభివృద్ధి మంచిగా ఉంది. అందుకోసం మోడీకే వేయాలని. రైతులకు కూడా మంచిగా చేస్తుందా? అంటే మరి ఇక్కడ మీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ ఎవరు అవుతారు మరి ఈసారి? బీవీ పటేల్ కావాలనుకుంటున్నాం. ఎందుకు బీవీ పటేల్ ఎందుకు? ఇంతకుముందు టీఆర్ఎస్లో ప్రభుత్వం ఉన్నప్పుడైనా మంచిగా నేషన్ చేసిందా? చేసిండు. అంటే 2 టర్మ్లో అభివృద్ధి జరిగిందా ఇక్కడ? జరిగింది. టీఆర్ఎస్లో ఉన్న ఆయన అభివృద్ధి చేసిండు. కానీ ఏం అభివృద్ధి అంటారు? రోడ్లు అని ఏదైనా పేదలు పోతే హాస్పిటల్ ఖర్చులు అది దానికి బాగానే చేసిండు. మరి ఈసారి సురేష్ సత్కారు బీవీ పటేల్ ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు? బీవీ పటేల్ బెస్ట్. ఇట్లా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎట్లుంటుంది ఈసారి? మోడీ సర్కారా లేకపోతే రాహుల్ గాంధీ సర్కారా? ఎట్లా? మోడీ సర్కారే ఉంటుందన్న ఖచ్చితంగా. ముమ్మాటికి మన ఎల్లారెడ్డి మన జైరాబాద్ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో మన బీబీ పాటిల్ గారి యొక్క నాయకత్వంలో మన బీజేపీ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ ఎందుకు అనుకున్న రీజన్? బీజేపీ దేశ వ్యాప్తంగా మొత్తాన్ని అన్ని అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగురుతూనే ఉన్నది, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగినటువంటి అయోధ్య రామాలయం నిర్మాణం కావచ్చు, అంతకుముందు 370 ఆర్టికల్ కావచ్చు, మన పేద ప్రజలకు వస్తున్న రేషన్ బియ్యం కావచ్చు, స్వచ్ఛ భారత్ కింద కట్టించిన మరుగుదొడ్లు కావచ్చు, ఊర్లలో ఇచ్చినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా ఎలాంటి వేరే వేరే పథకాలు, ముద్రా లోన్స్ కావచ్చు, అలా మన సాధారణ ప్రజలకు సేవలు అందించే విధంగా మోడీ యొక్క పరిపాలన కొనసాగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా ఎదిగినటువంటి మన మోడీ నాయకత్వం మొన్న తెలంగాణ రాష్ట్రంలో మోడీ అధ్యక్షతన ఒక బీజేపీ ముఖ్యమంత్రిని, బీజేపీ వ్యవస్థను చూడాలని ఒక కోరిక ఉంది మాకు. మీ జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు మరి ఈసారి? బీబీ పటేలా, సురేష్ సత్కారా? అయితే బీబీ పాటిల్ గారు ఇంతకుముందు బీఆర్ఎస్లో పనిచేసి ఉండే, ఆయన 10 సంవత్సరాలు వీరికి రాలేకపోయాడు. కారణం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు ఆయనకు ఇక్కడికి రానివ్వలేదు. ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ ఆయన సేవలు మాకు అందలేకపోయినాయి. కానీ ఈసారి ఆ విషయాన్ని గమనించి ప్రజలు ఖచ్చితంగా మాకు బీబీ పాటిల్ గారిని గెలిపించుకొని ఎందుకంటే బీవీ పటేల్ అభివృద్ధి జరిగిందా ఆయన హయాంలో? చేస్తాడా ప్రజలకి? అక్కడ మన నారాయణఖేడ్ సైడు, జైరాబాద్ సైడు ఆయన అభివృద్ధి పనులు చేసిండు ఆల్రెడీ అక్కడ. కాకపోతే ఇటు ఎల్లారెడ్డి కానీ, ఇటు బాన్స్వాడ ఇటు సైడు ఎమ్మెల్యేలు ఆయన రానియకపోవడం వల్ల ఆయన యొక్క పరిపాలన ఇటు సరిగా అందలేకపోయింది. ఆయన నిధులు రానియలేకపోవడం జరిగింది. ఈసారి అయితే ఇక్కడ బీవీ పటేల్ ఉంటారు. బీవీ పాటిల్ గారు ముమ్మాటికి ఉంటారు. మన యొక్క మోడీ గారి నాయకత్వం, ఆయన కుటుంబం లేనటువంటి పరిపాలన, ఆయన దేశమే తన కుటుంబంగా ఉన్నటువంటి మోడీ గారి యొక్క పరిపాలన ఖచ్చితంగా మనకు తెలంగాణలో అందాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందుతుంది. చెప్పండి, ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు, మోడీయా లేదా రాహుల్ గాంధీ అంటే ఎట్లా, ఎవరు వస్తారు? మోడీ గారే. ఎందుకు మోడీ అనుకుంటున్నారు? హిందువులమైనప్పుడు మోడీకే అన్నాయి. అంతేనా? అంటే అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి కోసం అనుకో, హిందువులమైనప్పుడు మోడీకే. అంటే ఈ 2 సార్లు చూసిరు కదా, అభివృద్ధి జరిగిందా? ఏంటి పరిస్థితి? జరిగింది అభివృద్ధి. జరిగిందండి. మీ ఇక్కడ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరు గెలుస్తారంటారు మరి? బీబీ పటేలా, సురేష్ సత్కారా? ఎవరన్నా ఉండని మోడీకి ఇస్తాం అంతే. ఓటు. అంటే అభ్యర్థి బట్టి అభ్యర్థిని బట్టి కాదు, పైన మోడీని బట్టి మోడీని బట్టి పడుతుంది. అయితే ఈసారి పక్క మోడీ గెలుస్తారు. చెప్పండి అన్న, ఈసారి పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి మోడీయా ఏమంటారు రాహుల్ గాంధీ ఎలా చూస్తారు? మోడీ కన్ఫర్మ్ అండి, మోడీ కన్ఫర్మ్. పోటీ ఎలా చూస్తారు దీన్ని? అంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూస్తారా ఎట్లా? ఇక్కడైతే ఇప్పటికి 2 టగఫర్ ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ తగ్గఫర్. పైన ఏది ఉండాలంటావు? పైన అయితే మోడీ. మోడీ మోడీ ఒకటి వచ్చినా పోయినా కానీ పైన అయితే మోడీ అయితే ఉంటాడు. ఎందుకు మోడీ ఎందుకు అనుకుంటున్నావు? రీజన్? మోడీ అంటే అన్ని చూస్తున్నాం కదండి, డెవలప్మెంట్ కానీ ఇప్పుడు దేశం కోసం కానీ మొత్తం అట్లా, అందుకని మోడీ అంటారు. మరి ఇక్కడ మరి మీ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ బీవీ పటేలా, సురేష్ సత్కారా, ఇద్దరు ఎవరు బెస్ట్ అండి? నాకు బీవీ పటేల్. ఇప్పుడు బీవీ పటేల్ బెస్టా? చేసిండు గత 2 సార్లు గెలిచిండు కదా, చేసిండు. మరి ఈసారి మరి పోటీ ఉంటుందా సింగిల్ అట్లా? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఒక 5-10 వేల నాటి ఇటు కన్ఫర్మ్ ఉంటుంది. బీవీ పటేల్ పైన మోడీ అంటావు? పైన మోడీ.